హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే అండ్ వెడ్నెస్డే 2 days కలిపి వ్లాగ్ చేస్తున్నాను. ఇది ఈరోజు వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాము, ఏంటంటే మూవీకి వెళ్తున్నాము. అందుకోసం రెడీ అయిపోతాను. మార్నింగే అనమాట, 10 o'clock. మార్నింగే పిల్లలకి లంచ్ బాక్సులు అంతా రెడీ చేసేసి నేను కూడా ఇంకా ఎక్కువ టైం లేదనమాట. జస్ట్ 1 hour టైం ఉంది. టక్ నేను కూడా రెడీ చేసి ఇంకా వెళ్తూ ఉన్నాను అనమాట. 9:30కి అలాగా మా చెల్లెలు వచ్చింది పికప్ చేసుకోవడానికి. ఇంకా నేను వచ్చేసి మార్నింగ్ ఎగ్ మ్యాగీ తింటున్నా కొంచెము. మార్నింగ్ 10 o'clock అంతా మేము రీచ్ అయ్యాము. మా ఇంటికి దగ్గరలోనే మీనాక్షి మాలు. మార్నింగ్ కదా, ఎవ్వరూ లేరు. షాప్స్ కూడా చాలా వరకు ఇంకా ఓపెన్ చేయలేదు. 4th floor మాత్రమే ఉన్నారు. మూవీస్ కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే. ఇక్కడ వచ్చేసి నేను మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాను నేను మూవీకి. ఏ మూవీకి అనుకుంటున్నారా? మా ఇంటి బంగారం మూవీకి వచ్చాను. నాకైతే మూవీ అంతా బాగా నచ్చింది. లేడీస్కి ఎందుకైతే బాగా నచ్చుతుందండి మూవీ. నాకైతే బాగా నచ్చింది. చాలామంది అంత బాగలేదు, యావరేజ్గా ఉంది అన్నారు. ఏం లేదు, నాకైతే బాగుంది అనిపించింది. తర్వాత మేము ఇట్లా క్యారెట్ లైన్కి వచ్చాము. ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ 0 ఉంది, 100% ఆఫ్ అనమాట మేకింగ్ ఛార్జెస్ మీద. అందుకోసమే వచ్చాను. నేను లాస్ట్ వీకే వచ్చి నేను ఒక రింగ్ తీసుకున్నాను. అదేంటంటే సైజు చిన్నగా ఉంది, షాప్లో డిస్ప్లేలో ఉండేది. కానీ ఏంటంటే ఇంకా వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు అన్నారు. సరైన ఆర్డర్ ఇచ్చేసి వచ్చాను. ఒక 5 days తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టారు రెడీ అయిందని. ఎలాగో మూవీకి వెళ్తున్నాను కదా, ఇంకా ఆ రోజు తీసుకోవచ్చని నేను ఇంకా తీసుకోలేదనమాట. అందుకే ఇంకా ఈరోజు మూవీ అయిపోయిన తర్వాత ఇంకా షాప్కి వచ్చాను. ఇదే అనమాట నేను ఆర్డర్ ఇచ్చింది. నేను ముందే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫింగర్ రింగ్సే చూశాను. ఎందుకంటే 0 మేకింగ్ ఛార్జెస్ కదా, మనకి ఈ టైంలో తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక 5,000 to 6,000 మనకి సేవ్ అవుతుంది అనమాట. కొన్ని రింగ్స్ అన్నీ కార్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. అవే మోడల్స్ని ఇక్కడ చెక్ చేసుకున్నాను ఏది బాగుంది అనేసి. మనం ఫిజికల్గా పెట్టుకొని చూస్తే కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మనకి సెట్ అవుతుందా లేదా, కనిపిస్తుందా లేదా ఉంటుంది కదా. అలాగా నేను చూసేసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసి వచ్చాను. క్యారెట్ లైన్లో అన్నీ 18 carats అండ్ 14 carats ఉంటాయి. అలాగే ఇప్పుడు రీసెంట్గా 9 carat కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ కూడా 9 caratలో కూడా ఉన్నాయి. డైలీ వేర్కి బెస్ట్ అనమాట. అలాగే బ్లాక్ బీడ్స్ కూడా నెక్స్ట్ టైం నేను బ్లాక్ బీడ్స్ తీసుకుందామని అందుకే స్కీమ్ కట్టాను నేను. మంత్లీ స్కీమ్ అనమాట. ఇది నేను తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అందుకు చాలా బాగున్నాయి. బ్రాస్లెట్లు, ఇయర్ రింగ్స్ అందుకు చాలా బాగున్నాయి. ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకైతే భలే సెట్ అవుతాయి అనిపించింది. ఇవన్నీ 14 carats ఉన్నాయి, కొన్ని 9 carats కూడా ఉన్నాయి. కొంచెం డైమండ్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది స్టోన్స్కి. అందుకు మనకి గోల్డ్ వాల్యూ ఎంత పడుతుందో డైమండ్ వాల్యూ కూడా అంతే పడుతుంది. అంటే ఇలా 0 మేకింగ్ ఛార్జెస్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి బెస్ట్ అనమాట.
నేనైతే రింగ్ తీసేసుకున్నాను. ఇంకా కొన్ని కలెక్షన్ ఉంటే అవన్నీ చూసాము. ఇంకా అలాగే 1:00 అయిపోయిందనమాట. ఇంకా అందుకే లంచ్ కూడా ఇక్కడే చేసేసి అని ఇంకా ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నాం. కేఎఫ్సీలో బర్గర్స్, చికెన్ వింగ్స్, అలాగే చికెన్ పాప్కార్న్, అలాగే ఫుడ్ కోర్ట్ ఉంది పైన. అక్కడ వచ్చేసి నూడిల్స్ కూడా తీసుకున్నాము. అందరం కూర్చొని ఇక్కడ మాట్లాడుతూ తింటూ ఉన్నాం అనమాట. లంచ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళాము. మ్యాక్స్లో కొంచెం చూస్తాము కలెక్షన్ ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందా అనేసి. అందుకు ఇంకా అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా టైం ఉంది పిల్లలు వచ్చే టైంకి. పిల్లలు 3:00 అలా వస్తారు. అందుకోసం మేము ఒక 1 అవర్ టైం ఉంటే మేము మళ్ళీ ఇక్కడ షాపింగ్కి అలా వచ్చాము. కలెక్షన్ ఏముందో చూద్దామనేసి. లాస్ట్ వీక్ కంటే కొంచెం కలెక్షన్ చేంజ్ చేశారు. మేబీ జూన్ ఎండ్ కాబట్టి మేబీ నెక్స్ట్ ఇంకా ఆషాఢం అంతా వస్తుంది కదా, ఫుల్ మంచి కలెక్షన్, డిస్కౌంట్లు అన్నీ ఉంటాయి. నేను లాస్ట్ వీక్ వచ్చేప్పుడు చూశాను టాప్స్, అందుకు న్యూ కలెక్షన్ వచ్చింది ఇప్పుడైతే. బాటమ్స్ ఏంటంటే ఓన్లీ ఫ్యూ కలర్సే ఉంటాయి. వేరే అదర్ కలర్స్ కూడా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఓన్లీ వైట్, బ్లాక్, ఆ క్రీము, గ్రే కలర్ అలా ఉంటాయి అంతే. ఈ టాప్స్ అన్నీ న్యూ కలెక్షన్ వచ్చింది, బాగున్నాయి ఈసారి కలెక్షన్ ఎందుకు. జ్యువెలరీ కూడా బాగుంటుంది. మ్యాక్స్లో బాగుంటుంది జ్యువెలరీ, అలాగే జూడియోలో కూడా బాగుంటుంది. నాకెందుకు జూడియోలో కూడా మంచిగా ఉంటుంది జ్యువెలరీ. డ్రెస్సెస్ అంత అనిపించదు కానీ క్వాలిటీ మ్యాక్స్ అనుకుంటాను. తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక 4:00 అలా అయిపోయింది. మేము ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఈరోజు వచ్చేసి నేను బయటికి వెళ్తూ ఉన్నాను, టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసి నేను లంచ్కి ఇంకా ప్రిపేర్ చేసి, ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట షాపు. తను వస్తా అనింది, తను బయటికి వెళ్ళింది. తనతో పాటు వచ్చి పికప్ చేసుకుంటా అనింది. ఇంకా అందుకే వంట త్వరగానే చేసేస్తున్నాను లంచ్కి ఈరోజు. ఇది బుడంకాయ అంటారు కదా, దోసకాయ బుడంకాయ, దాంతో పచ్చడి చేస్తామనేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. అన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అన్నీ అలాగే ఉన్నాయన్నమాట, సర్దలేదు. అందుకే ఇప్పుడు వచ్చి అన్నీ సర్దేశాను. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్ అలా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వేగిన తర్వాత వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి. చాలా తొందరగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది పచ్చడి. ఈ ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. అంతే, ఇంకా ఉల్లిపాయలు అవి ఏం అవసరం లేదండి. ఇలా మూత పెట్టేసుకోవాలి. టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ దోసకాయ ఉంది కదా, ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కొన్నిసార్లు చేదు ఉంటుంది, చెక్ చేసుకోండి. ఆ పీల్ ఏం అవసరం లేదు, అలాగే వేస్తేనే బాగుంటుంది. కట్ చేసి టమాటాలు వేగిన తర్వాత ఇంక ఇది కూడా వేసేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, అలాగే పసుపు. అంత బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. చాలా త్వరగానే వేగిపోతుంది, ఎక్కువ టైం పట్టదు ఈ దోసకాయ వేగడానికి. అలాగే రసంకి కూడా నేను టమోటా, అలాగే చింతపండు,
ఉడికించి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని కూడా పోపు పెట్టుకోవాలి. ఇంకా కిచెన్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నాను, వంట ఆల్మోస్ట్ అయిపోయింది కదా అనేసి. రసంకి అలాగే పచ్చడికి రెండింటికి కలిపి నేను పోపు పెట్టేశాను అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇందులో రసం పొడి వేసి కొంచెం ఉప్పు వేసేసాను, పోపు వేసేసి అలాగే కొత్తిమీర ఇంకా స్టవ్ ఆన్ చేసేస్తే సరిపోతుంది. అది వచ్చేసి పచ్చడి కోసము. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. స్విచ్ ఆఫ్ చేశాను. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, అంతే అండి, సింపుల్. ఈ శారీ తీసుకున్నాను, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది లైట్ కోరల్ పింక్ అంటారు కదా, ఆ కలర్లో ఉంటుంది, బాగుంది అనేసి. సింపుల్గా పూజలకి అలాగే టెంపుల్స్కి వెళ్ళడానికి బాగుంటుందని ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి. నేను ఇప్పుడు వెళ్తున్నాను షాప్కి. మా చెల్లెలు వచ్చింది, పికప్ చేసుకుంది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తాను. దగ్గర జస్ట్ ఒక 2 మినిట్స్ పడుతుంది. షాప్ దగ్గరికి వెళ్ళేసి బ్లౌజ్ ఇచ్చేసాను. అలాగే నేను లాస్ట్ టైం నా బ్లౌజ్ మిస్ అయిందని చెప్పాను కదా, ఆ బ్లౌజ్ ఉన్నింది, అది కూడా తీసుకున్నాను అనమాట. లక్కీగా పోయింది అనుకున్నాను. తనేమో స్కూటీలో డిక్కీలో పెట్టాడనమాట. ఇంకా అది కూడా తీసుకున్నాను. ఇక్కడ మా చెల్లెలు వచ్చి కొన్ని సెరామిక్ పాట్స్ తీసుకుంది, చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి కదా అని చూపిస్తున్నాను. ఇంకా ఏం ప్లాంట్స్ వేయలేదు, జస్ట్ కొని పెట్టుకుంది అనమాట, అందుకే చూపిస్తున్నా. నెక్స్ట్ టైం నేను కూడా ఇలాంటివి తీసుకోవాలి. నేను లాస్ట్ టైం అన్ని ప్లెయిన్వి పెద్దవి తీసుకున్నా కదా, చిన్నవి ఏం తీసుకోలేదు. అలాగే ఇంకా వెళ్తూనే కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. ఇంకా ఆ తర్వాత లంచ్కి నేను ఇంట్లో కర్రీ చేసి వచ్చాను, కానీ ఇక్కడ లంచ్కి ఇక్కడే రమ్మంటేను ఇంకా ఇక్కడికి వచ్చేసాను అనమాట. రసము, బీట్రూట్ ఫ్రై, అలాగే గోంగూర పప్పు లంచ్కి అయిపోయిన తర్వాత ఇంకా భోంచేసి తినేసి మళ్ళీ మా చెల్లె స్కూల్కి పికప్కి వెళ్ళాలి కదా, అప్పుడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వెళ్ళిపోయింది. ఇంకా నేను వస్తూ వాళ్ళ ఇంట్లో ఉండి కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఇది జీజీ ప్లాంట్, అలాగే టర్టిలోయిన్ అనమాట. ఇంకా స్నాక్ ఏం లేవు ఇంట్లో స్నాక్స్, అందుకే పాయసం చేస్తున్నా. చాలా రోజులైంది నేను పాయసం చేసి, అందుకే నేను వెళ్ళే ముందు రైస్ నానబెట్టి పెట్టాను. ఆ రైస్ కొంచెం యాలకులు మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు నేను పాలు బాయిల్ చేసుకున్నాను. ఆ మిక్సీ పట్టుకొని పాలలో వేసి కలిపేసుకోవాలి. ఆ రవ్వ మనకు తొందరగానే ఉడికిపోతుంది. ఉడికిన వెంటనే మనం ఇలాగ చక్కెర వేసేసుకోవాలి, అంతే. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. అలాగే నేను ఇక్కడ నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పెట్టాను. మీకు కావాలంటే ద్రాక్ష అవన్నీ వేసుకోవచ్చు. వీళ్ళకి ఇష్టం లేదనమాట పిల్లలకి, అందుకే ఓన్లీ క్యాష్ని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. పాయసం రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది, మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది పాయసం అయితే. ఇంకా ప్లాంట్స్ తెచ్చాను కదా, ఈ పాటు అలాగే ఉన్నదనమాట. ఈ ప్లాంట్ కోసమే నేను పెడదామనేసి అలాగే పెట్టిన్నాను అనమాట. ఇంక ఈరోజు పెట్టేశాను, మళ్ళీ మర్చిపోతాను, డ్రై అయిపోతాయి. ఇది ఇండోర్ ప్లాంట్, ఇది బాగుంటుంది పెద్దగా అయిన తర్వాత. అలాగే ఇంక ఇది టర్టిల్ వైన్, హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం నేను ఇందులో ఇవే వేసింది అనమాట, అవంతా డ్రై అయిపోయినాయి, అందుకే మళ్ళీ తెచ్చాను, ఇప్పుడు వేస్తున్నాను. ఇది గ్రీన్ది టర్టిల్ వైన్, ఇంకొకటి పర్పుల్ది, అది ఉంది ఇంట్లో ఆల్రెడీ 2 పార్ట్స్లో వేసిన్నాను. అవి హ్యాంగ్ చేయలేదు, అవి కూడా హ్యాంగ్ చేయాలి. ఇలా వేసాను ఈ 4 పార్ట్స్లో. ఇప్పుడు ఇలా బాల్కనీలో హ్యాంగ్ చేస్తూ ఉన్నాను. ఇది బాల్కనీలో కానీ, ఇంటికి ముందర కానీ, వరండాలో మనకి ఇట్లా హ్యాంగ్ చేసి పెడితే చాలా బాగుంటుంది. మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. చాలా జస్ట్ అలా వేస్తే చాలు, అదే ఫుల్గా వచ్చేస్తుంది, ఏం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అంతే అండి, ఈ వీడియో వచ్చేసి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం, ఓకేనా, బాయ్.